అది ఉన్నప్పుడు లాభాల్లో లేదే, నష్టంలోనే ఉందే. మరి ఎందుకని దానికి గనులు ఇవ్వాల? ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు గనులు ఇస్తే దాన్ని బీజేపీ ఏమైనా కొట్టేసిందా? లేదుగా. గనులు ఎవరు ఇవ్వలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్కి జనం ఇచ్చారు స్థలాలు. ఇచ్చిన దాంట్లో దానికి ఒక గని ఇవ్వాలన్నటువంటిది ఎందుకు రాలేదు ఆలోచన కాంగ్రెస్కి? దాని లాభాల బాటలో తీసుకురావాలని ఎందుకు అనుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో? పోనీ మొన్న 10 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయింది? కానీ పోనీ వీళ్ళకి తెలియదు అనుకుందాం, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో దానికి వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇవ్వబట్టినే కదా అది ఆగింది. అప్పటిదాకా ఉన్న అప్పులు తీర్చేసింది గవర్నమెంట్. తీరిస్తే ఆ తర్వాత 5 ఏళ్ళు లాభాల్లో నడిచింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వచ్చాక నష్టాల్లోకి వెళ్ళింది. ఎందుకని? గనులకు సంబంధించిన సమస్య. దాన్ని ఎక్స్పాండ్ చేయమన్నారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎక్స్పాండ్ చేయమన్నప్పుడు డబ్బులు ఇవ్వాలిగా, ఇవ్వాల. మరి కాంగ్రెస్ సృష్టించిన సమస్య, దానికి పరిష్కారం ఇప్పుడు ఎలాగని తలబట్టుకుంటున్నది కేంద్రం. దాన్ని ఈవిడ కాంగ్రెస్ మీదకి తోస్తుంది. ఎస్, దాంట్లో ఇదే బీజేపీ మీదకి తోస్తుంది. దాంట్లో కాంగ్రెస్ తప్పుని సరిచేయాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. వీళ్ళన్నా ఇవ్వాలి. దాంట్లో సింపుల్ పరిష్కారం ఏంటి? దానికి ఇవాళ 5 లక్షల కోట్ల విలువైనటువంటి స్థలాలు ఉన్నాయి. ఏది ఇవాళ మార్కెట్ వాల్యూ ప్రకారం. పోనీ రిజిస్టర్డ్ వాల్యూ లెక్క ప్రకారం చూస్తే 1,00,000 కోట్ల విలువైనవి ఉంటాయి.